హాయ్ అండి. ఇదొచ్చేసి మీషో శారీ చూసారు కదా! ఎలా ఉందో పిక్చర్‌లో చూపించినట్టే ఉంది. ఇదేమో బ్లౌజ్ పీసు. ఇప్పుడు దీన్ని నేను పేపర్ కటింగ్ మిషన్ పైన కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసి సాఫ్ట్‌వేర్ అండి. ఇది ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసేసాను. ఇక్కడ చూపించానా డిఫరెంట్ 66 బ్లౌజెస్ సంథింగ్ ఉంటాయి. వాటిల్లో మనకు కావాల్సిన బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఫ్రంట్, బ్యాక్ అలాగే నెక్, హ్యాండ్స్ ఇలా ఏం కావాలంటే అవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! నేనొచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే నార్మల్ నెక్కే నార్మల్‌గా డీప్‌గా ఉండే నెక్ లాగే పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెనా, ఫ్రంట్ ఓపెనా అది కూడా అడుగుతుందండి. మనకేది కావాలో అది. నేను ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్ మాత్రం డిఫరెంట్‌గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే బ్యాక్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్‌గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, అందుకోసం నెక్కులు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ చాలా ఉంటాయండి. న్యూ మోడల్స్ ఉంటాయి, ఓల్డ్ మోడల్స్ ఉంటాయి. ఇంకా మనకు నచ్చినవి ఏవైనా సరే ఇవన్నీ డ్రెస్సులకు పెట్టుకోవచ్చు, మనం బ్లౌజులకు పెట్టుకోవచ్చు. వేటికి కావాలో వాటికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనొచ్చేసి బ్యాక్ నెక్ ఈ మధ్య బోట్ నెక్ కామన్‌గా అన్నీ బోట్ నెక్‌లు అయిపోతున్నాయి కదా! అని చెప్పేసి కొంచెం బ్యాక్ నెక్ డిఫరెంట్‌గా చూద్దాం అనుకుంటున్నాను. ఇది చూసారా? హాఫ్ బటర్‌ఫ్లై లాగా ఉంది కదా కొంచెం. సో, నేను నెక్ అయితే అది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి బౌ హ్యాండ్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూసారా? ఓకే. అలా ఉంది. దీనొచ్చేసి ఇంకా నేను స్టిచ్ చేయబోయే బ్లౌజ్ అయితే ఇలా ఉంటదండి. అది పిక్చర్ మన క్లాత్ కూడా అందులో పెట్టామంటే, ఫోటో పెట్టామంటే సేమ్ క్లాత్ కలర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ ఇందులో టైప్ చేసేస్తున్నాను. చూసారా? మొత్తం టైప్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ప్రింట్. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కావాలా, హాఫ్ హ్యాండ్స్ సగం హ్యాండే కావాలా, ఫుల్ హ్యాండ్ కావాలా అంటే ఫుల్ హ్యాండ్ కావాలని పెట్టేశాను. ఈసారి అప్డేట్ చేస్తే ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది. ఇందులో ఏమైనా మనం చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్ వచ్చేసింది. నెక్ వచ్చేసి విడిగా ఇచ్చేసాడు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఇక్కడ వచ్చేసి ప్రింట్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది ఇంకా. అలాగే అందులో ఉన్న ప్రతి పేపర్ని ప్రింట్ అనగానే మొత్తం ప్రింట్ వచ్చేస్తాయండి. మొత్తం క్లిక్ చేసేస్తున్నాను మొత్తం ఒకేసారి ప్రింట్ రావడానికి. ఒక్కొక్కటి ఇలా క్లిక్ చేసేస్తే మనకి ఎన్ని ప్రింట్లు కావాలో కూడా అక్కడ నెంబర్స్ ఇస్తే అన్ని ప్రింట్లు వచ్చేస్తాయి. సో, ఆ పేపర్ని మొత్తం ప్రింటింగ్కి ఇచ్చేసాను. చూసారా? ఇప్పుడు ప్రింట్ వస్తుంది. సో, ఇలా మొత్తం ప్రింట్ వస్తుందండి. ఇలాగే మనం క్లిక్ చేసిన మొత్తం వస్తుంది ప్రింట్. దాన్ని తీసుకొని ఆ ప్రింట్ తీసుకొని మొత్తం మనం కరెక్ట్గా కట్ చేసుకొని దాన్ని క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. కానీ కొంచెం టైం అంటే కొంచెం కాదులే, మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. అలాగే కొంచెం టైం పడుతుంది. అంటే ఒక కటింగ్ మాస్టర్ ఆలోచించుకొని కట్ చేసి అంత టైం అయితే పడుతుంది. కటింగ్ మాస్టర్ లేకుండా ఇదైతే యూజ్ అవుతుందండి డెఫినెట్గా. ఇప్పుడు చూసారా? కానీ మెజర్మెంట్స్ ఇచ్చే వాళ్ళకి కొంచెం టాస్క్. మెజర్మెంట్స్ మంచిగా ఇవ్వాలి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో, ఇలా నెక్ని మాత్రం కట్ చేసేసుకున్నాను. చూసారా? నెక్ క్రాస్ ఎలా కావాలో అలాగా మనం కట్ చేసేసుకోవడం. అది హ్యాండ్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్, అలా బౌ హ్యాండ్స్, బటర్ఫ్లై కాదు బౌ హ్యాండ్స్. దాన్ని అలా చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం క్లాత్ పైన పెట్టి కటింగ్ చేసేస్తానండి. చూడండి, అక్కడ వచ్చేసి ఒక జస్ట్ హోల్లా పెడితే ఏంటంటే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం దాన్ని డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఈ మిషన్ వచ్చేసి పేపర్ కాకుండా లేజర్ కటింగ్ మిషన్ కూడా వచ్చింది. అది వచ్చేసి చాలా కాస్ట్. సో, మన ఇష్టం అండి, దేనికి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. అదైతే ఈ కటింగ్ అంతా మనకి ప్రాబ్లం లేకుండా సరిపోతుంది. అందులోనే మొత్తం మెయిన్ క్లాత్ మొత్తం కట్ అయ్యి వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఇవన్నీ నేను మొత్తం పేపర్స్ కట్ చేసేస్తాను.
చూసారా, ఇలాగే మొత్తం కట్ చేసేసాను. బో హ్యాండ్సే కాదండి, ఎలాంటి హ్యాండ్స్ అయినా చాలా హ్యాండ్స్ ఉన్నాయి. అలాగే అప్డేటెడ్ వర్షన్స్ కూడా ఉంటాయండి. మనం మళ్ళీ వాటి వరకు కావాలి అంటే ఒక్కొక్కటి వచ్చేసి 400, 500 వాళ్ళకి పట్టే టైంని, వాళ్ళకి పట్టే అమౌంట్ని బట్టి మనకి అక్కడ పెడతారు. దాన్ని మనం ఆ అమౌంట్ కొట్టి తీసుకోవచ్చు. మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా నేను కాలర్ నెక్, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. నెక్లోను, హ్యాండ్స్లోను అన్నీ నేను ఒక్కొక్కటి స్టిక్ చేస్తాను. అలాగే చుడీదార్లో చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే పిల్లల ఫ్రాకుల్లో కూడా ఉన్నాయండి. పిల్లల ఫ్రాకులు అయితే కొన్నే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే పెద్దగా ఏముంటాయి నార్మల్గా పిల్లలకంటే, ఇంకా అవన్నీ మనం నెక్ పైన డిజైన్ చేసుకునేవి కాబట్టి. దీనికి వచ్చేసి హ్యాండ్స్ అన్నిటికీ అలా టక్కులు పెట్టేసుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఒకవైపు మాత్రమే డ్రా చేస్తాం కదా, రెండో వైపు డ్రా చేయనప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. డ్రా చేసుకోవడానికి కానీ, స్టిక్ చేసుకోవడానికి కానీ మొత్తానికి. సో మనం స్టిక్ చేయకపోయినా ఇంకెవరైనా స్టిక్ చేసే వాళ్ళని మనం పెట్టుకున్నా కూడా ఇవన్నీ డ్రా చేసి ఇచ్చామంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎగ్జాక్ట్గా ఎలా ఇచ్చామో అలాగే వాళ్ళు స్టిక్ చేసి పెడతారండి. సో అందుకని ఇది మనం అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా అక్కడ స్టిచ్చింగ్ దగ్గర కూర్చున్నప్పుడు చకచక స్టిచ్చింగ్ అయిపోతుంది, టైం తీసుకోకుండా. మళ్ళీ వీటన్నిటినీ కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాక్ది ఫ్రంట్కి, ఫ్రంట్ది బ్యాక్కి ఇలా పెట్టి స్టిక్ చేసి మళ్ళీ తర్వాత జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ అప్పుడు ఆలోచించుకొని ఓహో మనం చేసింది రాంగ్ అని చెప్పేసి మళ్ళీ ఉప్పదీసి ఇలా జరుగుతూనే ఉంటుంది బేసిక్గా. సో అందుకని అన్నిటినీ పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నట్టు డ్రా చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ డ్రా చేస్తున్నానండి. దీన్ని కూడా ఎగ్జాక్ట్గా పేపర్లో కట్ చేసినట్టు కట్ చేసేసి కట్ చేస్తున్నాను. ఇవన్నీ వచ్చేసి జస్ట్ ఇది కాటన్ శారీ, కాటన్ బ్లౌజే, ప్రాబ్లం ఏం లేదు. మనం ఒకేసారి మిషన్ పైన స్టిక్ చేసుకోవచ్చు, జాయింట్ చేసుకోవచ్చు. కానీ ఇంక అంత శ్రమ నేను తీసుకోవట్లేదండి. మొత్తం క్లాత్ పైన పెట్టి గమ్తో అంటే జాయిన్ చేసేస్తున్నాను. అదే మనం పైపింగ్ లోపలికి వేసేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే అలా కుదరదండి. ఇదేంటంటే దీనికి పైపింగ్ నేను వేయట్లేదు. వేస్తే మాత్రం బోటిక్ స్టైల్లో వేయాలంటే కావాలి, లేదా నార్మల్గా వేయాలంటే మాత్రం ఇలా జాయిన్ చేసేసుకొని తర్వాత వేసేసుకోవచ్చు పైపింగ్ కూడా. ఇంకా అది మన ఏరియాని బట్టి, ఎదుటి వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి అలా అన్నీ డిసైడ్ చేసుకోవడమేనండి మనం చేసేది. ఇదైతే నా బ్లౌజేనండి. ఏ బ్లౌజ్ అయినా మ్యాక్సిమం నేను ఇలాగే గమ్ పెట్టి అంటించేస్తాను. జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మనకి కదలకుండా అలాగే ఉంటుంది. కొంచెం మిషన్ తొక్కే ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది కదా, అందుకని అన్ని బ్లౌజులు ఇలాగే ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ జాయిన్ చేసేసాను పెట్టేసి. ఇప్పుడు నేను మిషన్ పైన స్టిక్ చేసేస్తాను. ఇప్పుడు మిషన్ పైన కూడా ఇదిగో వాళ్ళ ఒక్కోటి ఇలా జాయిన్ చేసేసుకుంటానండి. ఈ ప్రాసెస్ అంతానే టైం పడుతుంది, స్టిక్ చేయడమే టైం తక్కువ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, బౌ హ్యాండ్స్ అని చెప్పాను కదా, వాడు హ్యాండ్కి హ్యాండ్ ఇచ్చారు, పైన మళ్ళీ మనం బౌలాగా డిఫరెంట్గా స్టిక్ చేసుకోవడానికి క్లాత్ అది ఎక్స్ట్రా పేపర్ ఇచ్చారు కదా, దాన్ని మనం ఎక్స్ట్రాగా ఇలా కట్ చేసేసుకుంటాం. దీనికి వచ్చేసి నేను శారీలో 2 కలర్స్ ఉన్నాయి, కానీ ఈ కలర్ తీయడానికి అయితే కుదరలేదండి, ఎందుకంటే మిడిల్లో వచ్చేసింది ఈ కలరు. సో అందువలన ఇంకా మనం అందుకని వేరే క్లాత్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి హ్యాండ్ పైన పెట్టేసి స్టిక్ చేసేసి, అది కూడా పేపర్లోనే వచ్చిందండి కటింగ్. ఇప్పుడు చూసారా అన్నీ జాయిన్ చేసేసాను, నెక్ కూడా జాయిన్ చేశాను, కింద పట్టి హెమ్మింగ్ పట్టి జాయిన్ చేసేసాను, బ్యాక్ ఫ్రంట్ మొత్తం జాయిన్ చేసేసాను. చూసారా, ఇంకా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి జాయిన్ చేయలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా జాయిన్ చేయాలో. ఇవన్నీ ఒక దానిపైన ఇలా పెట్టేసుకొని పీసులు ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు జాయిన్ చేసేసాను చూడండి, ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ కొంచెం నాకు ఎందుకో నార్మల్గా అనిపించింది కదా, అక్కడ వచ్చేసి థ్రెడ్స్ లాగా ఇలా పెట్టేస్తే డిఫరెంట్గా ఉంటుందేమో అనిపించిందండి. సో అందుకని నేను అలా పెట్టేశాను. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా జాయిన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేస్తాను. బ్యాక్ మీకు చూపించాను కదా నెక్కి, అవి కూడా అటాచ్ చేసేస్తాను. చూడండి ఒకసారి ఫైనల్గా బ్లౌజ్ ఎలా ఉందో.
చూసారా అంతా అన్నీ జాయిన్ చేసేసి అన్నీ అంటించేసాను. ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా ఉందండి. నా బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఇలాంటి చాలా మోడల్స్ నేను స్టిక్ చేసి చూపిస్తానండి పేపర్ కటింగ్ మిషన్ పైనే. థ్యాంక్ యూ.